సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎల్బీనగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ బాల్క సుమన్పై ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకుల తీరును చూసినట్టయితే రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా తిని బల్పెక్కి కండగౌరవంతో వాళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడడం చూస్తుంటే తెలంగాణ సమాజం అంతా ఈరోజు సిగ్గుపడుతుంది. ఇట్లాంటి విధవలని సమాజం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక ముఖ్యమంత్రికి చెప్పు చూపించి చూసిన వ్యక్తి ఈ యొక్క దుర్మార్గుడు ఏమనుకొని ప్రవర్తిస్తుండో ఈరోజు తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాలి. ఈ టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని 7 లక్షల అప్పులు చేసి ఈరోజు ఎక్కడ జైలుకు పంపుతారో వీళ్ళు అవినీతి ఎప్పుడు ఎక్కడ బయటపడుతుందో అనే దాని ఆలోచనతోని ఇలాంటి వ్యాఖ్యలు చేసి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బీఆర్ఎస్ నాయకులని వదిలిపెట్టడం లేదు. వీళ్ళందరినీ జైలుకు పంపాల్సిందే. కేసీఆర్ కేటీఆర్ వెంటనే బాల్క సుమన్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయాలి. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వాళ్ళు సస్పెండ్ చేయకపోతే వాళ్ళే ఇది వెనకాలండి చేపించినట్టు భావించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా జరుగుతూ రాబో కాలంలో ఏ రకమైన ఇట్లాంటి చర్యలున్న దాడులకు భౌతిక దాడులకు కూడా కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి నుంచి మీరంతా బంద్ చేసుకోవాలి. ప్రభుత్వము ఇంకా వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.